హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ ఏన్షియంట్. ఇప్పుడు మనం కొత్తపల్లి గ్రామంలో ఉన్న ఒక పురాతనమైన శివాలయం దగ్గర ఉన్నాం. ఈ గుడిలో మొత్తం చాళుక్యుల శిల్పకళ ఉంటుంది. చాళుక్యుల చివరి దశల్లో ఈ గుడి కట్టించిరట. అంటే చాళుక్యుల చివరి దశల్లో తొలితరం కాకతీయుల కాలంలో కట్టించిరని కొంతమంది చరిత్రకారులు పేర్కొన్నారు. ఈ గుడిలో పూజలు చేసిన ఆపేసి దాదాపు 150 సంవత్సరాలు అవుతుంది. 150 సంవత్సరాల నుంచి ఈ గుడి లోపల పూజలు జరగట్లేదు. అని గుడిలో కూడా మొత్తం విగ్రహాలు ఇట్లా ఏం లేవు. చూడండి, ఇది మొత్తం కూలిపోయింది. ఇక్కడ పైన సీలింగ్ మొత్తం పోయింది. అసలు ఇది మెయిన్ ఏమంటారు మెయిన్ ఎంట్రెన్స్లో ఫస్ట్ మండపం ఇది మొత్తం కూలిపోయింది. వర్షాలు కొట్టి కూలిపోయి ఇప్పుడు పక్క పంట ఒక పెద్ద చించెట్టు మొలిచి ఆ చించెట్టు కొమ్మలు మొత్తం దీని లోపలికి వచ్చింది. అండ్ ఫ్రెండ్స్, ఈ పిల్లర్ ఉంది కదా, ఇది ఎప్పుడంటే రీసెంట్గా వాళ్ళు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం పడిపోతే తరానికి కనిపించదు కాబట్టి దీన్ని పిల్లర్లన్నీ కింద ఊలకుండా పెట్టిరట. ఇవి సపోర్టు ఈ మధ్యలో కొత్తగా ఈ పిల్లర్ మొత్తం పాతయే. ఇంకోటి ఏం గమనించిన అంటే, నేను ఎన్నో గుళ్ళల్లో చూసినా కానీ ఇక్కడున్న ఈ గుడిలో ఉన్న శిల్పకళ ఈ పిల్లర్స్ మాత్రం ఇంతవరకు ఏ గుళ్ళో గమనించలేదు. చూడండి, మొత్తం ఇవి వేరే సపరేట్ డిజైన్లతో ఉంది. ఈ గుడి చాళుక్యుల కాలపు నిర్మాణ శైలిలో ఉంటుంది. ఒకసారి ఇది త్రికూట ఆలయం, అంటే 3 గర్భగుడులు ఒకటే గుడిలో ఉంటాయి. మనకు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో ఒక గర్భగుడి ఉంది, అండ్ అటు రైట్ సైడ్లో ఒక గర్భగుడి ఉంది, ఇటు సైడ్ మన బ్యాక్లో ఒక గర్భగుడి ఉంది. ఒకసారి ఈ రైట్ సైడ్ దానిలో పోయి చూద్దాం. ఒక్కసారి ఇక్కడున్న ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్స్ గమనించుర్రి. ఇంతవరకు నేనైతే వేరే ఏ శివాలయంలో కూడా ఇటువంటి ఆర్కిటెక్చర్ చూడలేదు. అసలు గమనించుర్రి, మొత్తం చిన్న చిన్న విగ్రహాలను కూడా చెక్కిరు, చిన్న డీటెయిల్స్ కూడా మంచిగా ఎక్కిరు. ఈ పైన గర్భగుడిలోకి వెళ్లే ముందు పైన కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇటు ఉన్న విగ్రహాలు ఆ గర్భగుడిలో ఉన్న విగ్రహాలు ఇటు సైడు ఒక్కదానికి మొత్తం అంటే సిమిలారిటీ ఏం లేదు, మొత్తం చేంజ్ ఉన్నాయి, దానికి చేంజ్ ఉన్నాయి సపరేట్గా. ఇవి ఎట్లా అంటే, ఇప్పుడు ఈ కాలంలో మనం మోడర్న్ టెక్నాలజీ, లేజర్ టెక్నాలజీ వాడి ఇది శిల్పాలను కట్ చేసినా కానీ ఇంత మంచిగా రావేమో. చూడండి ఒకసారి, చిన్న డీటెయిల్ కూడా అసలు మిస్ కాకుండా కట్టిరు. అండ్ ఒకసారి లోపలికి పోయి చూద్దాం, ఈ గర్భగుడి లోపల ఏముందో. ఇక్కడ 2 ద్వారపాలకుల విగ్రహాలు ఉన్నాయి. ఇటు గర్భగుడి లోపల ఏం లేదు, మొత్తం కూలిపోయింది. ఇటు లోపల ఇక్కడ మొత్తం కూలిపోయి లోపల చెట్టు మొలిచినంత మట్టి అంతా కిందికి పడ్డది. అండ్ ఇంకొకటి, ఇటు సైడ్ ఉన్న గర్భగుడిలోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇప్పుడైతే ఇవి మొత్తం కూలిపోయినాయి డిజైన్స్ ఇవన్నీ. ఇది బయట దీని చుట్టూ మొత్తం ఇల్లు కట్టుకోరు ఇప్పుడు ప్రజెంట్. ఇవి గమనిస్తారు ఫ్రెండ్స్, ఇవి మన గుడి లోపల ధ్యాన మందిరాలు ఉంటాయి కదా, ఇవి ధ్యాన మందిరాలు అనుకుంటా. అంటే దీని గురించి హిస్టరీ ఇట్లా ఏం తెలుసుకోవడానికి ఇక్కడ లోకల్స్ కూడా ఎవరు అడిగినా ఏమంటారు అంటే, ఇది 150 సంవత్సరాల క్రితం నిర్మించారు, ఇది మనకు దీని గురించి హిస్టరీ ఇట్లా ఏం తెలియదు అని చెప్తారు. సో ఈ లోపల చూసుకుంటే మొత్తం ఉన్నది, ఒక చిన్న రూమ్ లెక్క ఉన్నది ధ్యాన మందిరం. అండ్ ఇది ఇంకో గర్భగుడి చూడండి, సేమ్ మళ్ళా దానిలానే కింద ద్వారపాలకుల విగ్రహాలు చెక్కారు. లోపల మొత్తం గబ్బిలాలు ఉన్నాయి, లోపల కోరాదు. గబ్బిలాలు ఒకసారి సౌండ్ అయినారు, గబ్బిలాలు ఘోరంగా ఉన్నాయి మొత్తం.
ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తుంది మూడో గర్భగుడి. ఇంతకుముందు 2 గర్భగుడులు చూసినాం, ఇది మూడో గర్భగుడి. చూడండి, ఇంట్లో మనకు గోపురం మొత్తం పడిపోయింది. ఈ గర్భగుడిలో కూడా చూడండి, ఇక్కడ మధ్యలో ఉన్న గోపురానికి సంబంధించిన మొత్తం పడిపోయింది. ఒకసారి ఈ విగ్రహాలు చూడండి, 13వ శతాబ్దంలో చెక్కించిన విగ్రహాలు. ఇక్కడ 2 ఏనుగుల మధ్యలో ఒక శివుడు ఉన్నాడు. ఒకసారి ఇవి గమనించు, ఎంత అద్భుతంగా చెక్కిరో. ఆనాడు 13వ శతాబ్దంలో చెక్కినవి కూడా మనకి ఇప్పటికీ ఎంతో స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూడండి, ప్రతి డీటెయిల్ కూడా చెక్కిరు పూర్తిగా మొత్తం. ఇక్కడ చూడండి, ఒక స్త్రీ విగ్రహం కూడా ఎంత మంచిగా డీటెయిల్గా చెక్కిరో. చిన్నగా ఉన్నది, కాకపోతే మొత్తం ప్రతి డీటెయిల్ కూడా పోకుండా చెక్కిరు. ఇవి చూడండి, గుడి తలుపుకు అలంకరణలాగా ఎంత మంచిగా చెక్కిరు. ఇవి చిన్న చిన్న స్తంభాలలాగా గుడికి ముందట చెక్కి ఉంచారు. చూడండి, స్త్రీలు అంటే వీళ్ళు పెట్టుకున్న నగలు కూడా మొత్తం డీటెయిల్గా చెక్కారు. చిన్నవి కూడా నగలు, కమ్మలు కూడా. ఒకసారి చూడుర్రి. ఇంకొకటి ఇక్కడ చూడుర్రి, ఇక్కడ చిన్నగా నాట్యం విగ్రహాలు చెక్కిరు. చూడండి, ఇది అసలు గర్భగుడి. అంటే దేవుని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు కదా, అది ఈ గుడిలోనే. ఇంతకుముందు ముందు గర్భగుడి ముందున్న రూము, ఇది గర్భగుడి. ఇక్కడ కూడా పైన మొత్తం టాప్ ఊడిపోయి కింద పడింది. ఒకసారి బయట నుంచి కూడా చూద్దాం గుడి ఎట్లుందో. ఇటు సైడ్ దిగచ్చు, ఒకసారి వెళ్ళి చూద్దాం. చూడండి, 1000 స్తంభాల గుడి కాడ ఎట్లుంటుందో అదే విధంగా ఉంది ఈ స్ట్రక్చర్ మొత్తం. బయట కాకతీయుల కాలంలో కట్టించినట్టు ఇది. గుడి కూలిపోయి మొత్తం లోపల చీకటి ఉంటుంది కాబట్టి దీనికి చీకటి గుడి అని ఇప్పుడు ప్రజెంట్ పేరు అయితే చీకటి గుడి అని పిలుస్తారు ఇక్కడ లోకల్ వాళ్ళు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఈ పురాతనమైన గుడి ఉందని కొత్తపల్లి వాసులు తప్ప బయట వేరే ఊరోళ్ళకు ఎవరికి తెలియదు. ఇక్కడ ఈ గుడి లోపల పడిపోయిన స్తంభాలను తీసుకుపోయి కరీంనగర్లోని ఉజ్వల పార్కులో పెట్టిరట. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఉన్న విగ్రహాలను కూడా కొన్ని మంచి మంచి విగ్రహాలను తీసుకుపోయి మ్యూజియంలో పెట్టిరట, కరీంనగర్ మ్యూజియంలో. ఇక్కడ చూడండి, మనం దూలాలు అంటాం కదా, అది ప్రతి ఒక్కటి కూడా ఇరిగిపోయినాయి. అంటే గుడి వేడి తట్టుకోలేక అవన్నీ కూడా మధ్యలోకి ఇరిగిపోయినాయి.